ఎందుకు ఉంటుందండి? అలా మేము మాట్లాడితే ఈమెవరండి మధ్యలో? ఈమెకేం తెలుసండి? శాస్త్రీలు శర్మలు అంటది. శాస్త్రీలు శర్మలే కాదు, చారీలు కూడా ఉంటారు. చారీలు అంటే కొంతమంది మధ్వలు పెట్టుకుంటారు, కొంతమంది వైష్ణవులు పెట్టుకుంటారు. అందరము బ్రాహ్మణమే. చారీలు శర్మలు శాస్త్రులు మేమందరము బ్రాహ్మణమే. నువ్వు అంటుంది బ్రాహ్మణులను. బ్రాహ్మణంటే నీకంత లెక్కలేంతనమా? అంత నీచంగా మాట్లాడతావా? బత్తాయిలా? బత్తాయిలు 2 చేతుల్లో 2 బత్తాయిలు పెట్టుకుంటే వాటిని బాగా బత్తాయిలను పిండుతున్నా అని చెప్పి పిండినట్లుగా నటిస్తూ బత్తాయిలను పిండుతూ ఒక మహిళ మాట్లాడిందేనా? బత్తాయిలను మిండు అంటే ఎంత వ్యంగ్యంగా ఉంటుంది, ఎంత వెటకారంగా ఉంటుంది, ఎంత అశ్లీలంగా ఉంటుంది. ఆ అశ్లీలత నీకు ఎవరన్నా మీ సంప్రదాయంలో చెప్పారా? ఏ గురువుగా అయినా మీరు నేర్పించారా? ఇట్లా ఇంత దౌర్భాగ్యమా? బత్తాయిలు పిండి మాకు తాగిస్తావా? రా, మేము సిద్ధంగా ఉన్నాం, నేను రెడీగా ఉంటా. మా ఇంటి అడ్రస్ నేరడిమెట్లో ఉంది మా ఇల్లు. రా, ఎప్పుడు బత్తాయిలు పిండుతావో, మమ్మల్ని ఎప్పుడు తాగిస్తావో నేను సిద్ధంగా ఉన్నారా? ఐఎమ్ రెడీ. మా ఇంటి అడ్రస్ లొకేషన్ కూడా పెడతాను దాంట్లో, నా డిస్క్రిప్షన్లో. వచ్చి బత్తాయి పిండి మమ్మల్ని బత్తాయిలు అనుకుని పిండుతున్నాను కదా, పిండి మాకు తాగించు. ఏం పిండుతావో, ఎలా పిండుతావో, ఏం తాగిస్తావో మేము సిద్ధంగా ఉన్నాం. మా వాళ్ళు సరే, నేనైతే అందరి పక్షాన్ని నేను సిద్ధంగా ఉన్నా. రా, ఎప్పుడు పిండుతావో పిండుదురా. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అమ్మగారు. స్త్రీమూర్తి అని నేను చాలా పరిధిలో మాట్లాడుతున్నా, గౌరవించి మాట్లాడుతున్నా, ఒక సోదరిగా నీకు గౌరవం ఇస్తున్నా. జిఆర్ స్వామి వారికి నా చిన్నతనం నుంచి కూడా అపారమైన గౌరవం. నేను ఆదిశంకర్లు స్థాపించిన ఆమ్నాయ పీఠాల జగద్గురువులను ఎంత గౌరవిస్తామో, ఒక సంప్రదాయాన్ని విశిష్టాద్వైతానికి పరంపరగా చిన్నజీయర్ స్వామిని అంతే గౌరవిస్తాం. నా చిన్నతనంలో నాచారంగుట్టలో పెద్ద జియంగారు స్వామి వారు ఎంతో నియమ నిష్టలతో అక్కడ వారు చాతుర్మాస్యం చేస్తే ప్రతిరోజు తీర్థం తీసుకొని వారి చేత అనేక మంది ఉపదేశాలు తీసుకుంటుంటే భక్తిగా వారికి సపరిచయం చేసిన అనుభవం అది. నేను సిద్దిపేటలో చదువుకుంటున్నప్పుడు 83, 82 ప్రాంతంలో ఇదే చిన్నజీయర్ స్వామి వారు సిద్దిపేటకు వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టవు కానీ, తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అనేక భాగవత ప్రవచనాల్లో కానీ నేను స్వయంగా పాల్గొన్నాను. అంతేకాదు చిన్నజీయర్ స్వామి వారు ఈ మధ్యకాలంలో, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో పాండురంగాశ్రమం అని చెప్పి రాజీవ్ రహదారిలో ఉంది ఒక పెద్ద అరణ్యం. అక్కడ భావానంద స్వామి వారు అని చెప్పి 120 ఏళ్ల క్రితం ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. అక్కడ సహస్ర సత్యనారాయణ వ్రతకృతువని 1250 మందితో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే, సత్యనారాయణ స్వామి యొక్క నిలువెత్తు 6 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి, ఈ క్రతువును ప్రారంభించడానికని నేను కోరితే స్వామివారు ఆ అడవికి వచ్చి ఆ వ్రతక్రతువును ప్రారంభించి ఆ విగ్రహాన్ని, సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రారంభించారు.